ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాని ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 68,705 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,382 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,62,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంత మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 జూలై నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఏప్రిల్ 24వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలండి. ఒక ఐడితో 6 మందికి ఒకటేసారి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాబట్టి వీరిని 300 రూపాయల దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మీరు సంవత్సరంలో ఏ తేదీకి బుక్ చేసుకుని వెళ్ళినా కూడా 3 గంటల్లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. అలాగే 2025 జూలై నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని కూడా ఏప్రిల్ 24వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రమే ఆన్లైన్లో తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా బుక్ చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే గనక ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ అవ్వవు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. మరి ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకొని భక్తులకు రూమ్స్ ఎలాగాని అడుగుతున్నారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటా యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లో నేమ్ ఒక లెటర్ మిస్టేక్ పడింది, అలౌ చేస్తారా అని అడిగారు. మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలు. వేరే నేమ్ కానీ ఏజ్ కానీ ఏది మిస్టేక్ పడినా కూడా అలౌ చేస్తారు. ప్రాబ్లం అయితే లేదు. అలాగే మొదటి గడప దర్శనం సేవా టికెట్స్ని ఆఫ్లైన్ డిప్ వేయవచ్చా, పర్టికులర్ డేట్కి లేదా ముందు రోజే డిప్ వేయాలని అడిగారు. ప్రతిరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ డిప్ అనేది వేస్తారండి, లక్కీ డిప్. మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో దానికి ముందు రోజే మీరు ఆఫ్లైన్లో డిప్ని వేయాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ ఓపెన్లో ఉంటుంది. 5:30 గంటలకి ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అనేది రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ముందు రోజే లక్కీ డిప్ని వేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు అంగప్రదక్షిణం సేవా టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తారా తిరుమలలో అని అడిగారు. అంగప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా వీటిని ఇవ్వరు. ప్రస్తుతం అంగప్రదక్షిణం టికెట్లు అనేవి జూలై నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం సేవా టికెట్లను ఈ మే నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.